వైఎస్ షర్మిల రాసిన బహిరంగ లేఖ ఓసారి చూద్దాం. ఈరోజు పొద్దున్నే సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా వైఎస్ఆర్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. అమ్మ వైఎస్ విజయమ్మ గారు నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ఒక ప్రత్యేక మాట రాశారు. రాజశేఖర రెడ్డి గారికి లోకమంతా ఒక ఎత్తు అయితే తన బిడ్డ షర్మిల ఒక ఎత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో తక్కువ చేసో చూడలేదు. నాన్న బతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు, నా 4 గ్రాండ్ చిల్డ్రన్స్ నాకు సమానం. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో 4 గ్రాండ్ చిల్డ్రన్స్కు సమాన వాటా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు గార్డియన్ మాత్రమే. అన్ని వ్యాపారాలు 4 చిన్న బిడ్డలకు సమానంగా పంచిపెట్టారనేది జగన్ రెడ్డి గారి బాధ్యత. ఇది రాజశేఖర రెడ్డి గారి మెండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ స్పష్టంగా తెలియజేసిన విషయం. ఇంక్లూడింగ్ కేవీపీ రామచంద్రరావు గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు. నాన్న బతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో సరస్వతి అయినా, భారతీ సిమెంట్స్ అయినా, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ ఇలాంటివి ఏమైనా 4 బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. ఒక సండూరు మినహాయించి రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. స్వార్జితమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షిలో చూసినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్టు కాదు. ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు నీకు, ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పినట్టు ఉంటే అది ఆస్తి పంచేయడం అంటే. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర రెడ్డి గారు 4 చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు కాబట్టే వీటి గురించి మాట్లాడుతున్నాం. నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపైన మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర రెడ్డి గారి అభిమతం కనుక ఈ రోజు వరకు కూడా అమ్మైనా నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ 1000 సార్లు వీళ్లను అడిగి ఉంటుంది, 100ల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు, అవి నా ఇబ్బందులు అనుకుని నా శక్తికి మించిన సాయం చేశాను. తోబుట్టిన వాడి కోసం నా బిడ్డలను సైతం పక్కన పెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్థం లేకుండా నా భుజాల మీద మోశారు. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో ఏమో నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగానే గ్రాండ్ చిల్డ్రన్ 4 సమానం అన్నట్టుగా వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ కంపెనీలోని డివిడెంట్లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు. వాళ్ళు చేసింది ఉపకారం కాదు, ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెంట్లో సగం వాటా ఇవ్వడం జరిగింది. ఇది కూడా అప్పుగా చూపించమన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన వెంటనే జగన్ గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నచూపు చూడటమే కాదు, సీఎం అయిన నెల రోజులకే విడిపోదామని ఇజ్రాయెల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. అందుకు అమ్మా నేను వద్దన్నాం. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టారు. ఆ తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక భారతీ సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగాడు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం అంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే 5% ఎక్కువ తీసుకో, లేదా 10% ఎక్కువ తీసుకో, కానీ 20% ఎక్కువ కావాలని అడగడం అంటే అన్యాయం అనిపిస్తుందని అమ్మ చెప్పింది. అయినా ఇంతే అని బుల్డోస్ చేశారు. ఆ తర్వాత అర్ధగంటలోపు ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40,
భారతీ సిమెంట్స్లో వాళ్లకు చెందిన 49%లో 40%, సరస్వతి పవర్లో 100%, యలహంక ప్రాపర్టీస్లో 100%, వైఎస్ఆర్ నివాసం ఉన్న ఇల్లు ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగింది. ఆ కొద్ది వారాల్లో ఎంఓయూ తయారైంది. అంతకుముందు వాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్ షేర్స్ యలహంక ప్రాపర్టీస్ అటాచ్ కాలేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తుల కేసుల వ్యవహారం పూర్తయిన తర్వాత బదిలీ చేస్తామని ఒప్పందం జరిగి సంతకాలు పెట్టాం. నా వాటా నాకు ఇస్తున్నాడు తప్పితే ప్రేమ అభిమానాలతో కాదనేది వాస్తవమే. అయినా జగన్ రెడ్డి గారిది పైచేయి ఉన్నది కాబట్టి వాళ్ళు రాసిన దానిపైన అమ్మ సంతకం నన్ను పెట్టమని కోరింది. కేసుల్లో లేని సరస్వతి యలహంక ప్రాపర్టీస్లను ఎంఓయూ మీద సంతకం పెట్టినా 2019లో ఇవ్వాల్సి ఉండగా ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్లకు లేదు. అమ్మ ఒత్తిడి మేరకు క్లాసిక్, సండూర్ హోల్డ్ చేస్తున్న 52% సరస్వతి షేర్స్ని 2021లో కొనుక్కోవడానికి అంగీకరించాను. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ ఇండివిజువల్ షేర్స్ కూడా అమ్మకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అదే 2021లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో ఆ తర్వాత ఆంధ్రాకు రావడం జరిగింది. తనకు ఇష్టం లేకుండా రాజకీయాలకు వచ్చానని నన్ను తొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా సోషల్ మీడియాలో ఉచ్చం నీచం లేకుండా పెళ్లి అయిన పిల్లలున్న దాన్ని అనే ఇంగితం కూడా లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నన్నే కాదు, వైఎస్ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డి పర్సనల్ ఫొటోస్ సాక్షి మీడియాలో అసభ్యకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారు. ఆంధ్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఆ ఓటమికి నేను కారణమని వాళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి మాకు విరోధం వద్దని, సెటిల్మెంట్ చేసుకుందామని బంధువులను నా దగ్గరకు పంపించడం జరిగింది. మాకు విరోధం వద్దు అంటూనే సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతిరెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడకూడదనేది ఆ కండిషన్లో సారాంశం. ఆ కండిషన్ నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నాకు సమ్మతం అనిపించలేదు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోలేదు కాబట్టి సెటిల్మెంట్ జరగలేదు. సెటిల్మెంట్కి ఒప్పుకోలేదని మళ్ళీ కక్ష కట్టి నా మీద, అమ్మ మీద ఎన్సీఎల్టీలో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. పబ్లిక్లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారని అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీలో ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదు, 32 కోట్ల విలువ చేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్కి ఆయన బెయిల్ రద్దుకి ఎటువంటి సంబంధం లేదు. నిజానికి ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కేసు అమ్మ మీద కాబట్టి ఈ విషయం బయటకు వస్తే వైఎస్ఆర్ కుటుంబం అప్రతిష్ట పాలైతే యావత్ ప్రపంచం 4 రకాలుగా మాట్లాడితే అమ్మ ఎంతగానో క్షోభపడుతుందని, అది మాలో మేమే విషయాన్ని గొంతులో దాచుకున్నట్టు దాచుకున్నాం. ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి ఇది. విలువలు, కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర రెడ్డి గారి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం ఆ తల్లికి ఎంత అవమానం. అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం నా పక్కనే నిలబడి మాటల్లేని వేదన నిండిన మా అమ్మను మరింత బాధ పెట్టకూడదని అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి మేము కూడా బయట పెట్టలేదు. బయటపడకుండా ఉండడానికి ప్రయత్నం చేశాం. కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు కారణమని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని మోసం చేసిన వాళ్ళుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా. నేను జగన్ గారికి ఒక లెటర్ రాస్తే అది టీడీపీ హ్యాండిల్లో పోస్ట్ అయితే నాకేం సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను, నా మనుషులు కానీ బయట పెట్టలేదని ప్రమాణం చేయగలను. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కొంగుచాటున ఉండి ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అమ్మ నేను మోసం చేస్తున్నామని కానీ, ఆస్తి కోసం అత్యాశ పడుతున్నామని కానీ వైఎస్ఆర్ అభిమానులు భావించకూడదని పైనున్న వాస్తవాలన్నీ మీ ముందు పెడుతున్నాను. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎంఓయూ నా చేతుల్లో 5 ఏళ్ళు ఉన్నా దాంట్లో నాకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా ఏ ఒక్క మీడియాకి కానీ, కోర్టుకు కానీ ఈ ఎంఓయూ నాకు నేనుగా బయట పెట్టలేదు. అవకాశం, అవసరం ఉందా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం, వైఎస్ఆర్ పరువు కోసం ఎక్కడా 5 ఏళ్ళు ఎంఓయూ బయట పెట్టలేదు. 4 గోడల మధ్య ఉండాల్సిన ఎంఓయూ ఈరోజు బయటకు వచ్చిందన్నా, పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా, ఎన్సీఎల్టీలో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బతుకు మీద అసహ్యం కలిగించి వైఎస్ఆర్ అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు. కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒకటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ బంధం ఏర్పరచుకున్న ప్రతి వైఎస్ఆర్ బంధువుకి ఈ వివరణ ఇస్తున్నారు. వైఎస్ఆర్ అభిమానులు అమ్మను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని వాస్తవాలను తెలియజేస్తూ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి.